ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రవగీతము 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము చదివిన వాక్య భాగం నుండి విందులు అనే అంశం గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినము ప్రేమ ధ్వజము అనే అంశం గురించి ధ్యానం చేస్తుంటున్నాం. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అన్నాడు. ఈ విందుశాలలో అనేక అంశములు మనం చూస్తున్నాము. అయితే అందులో ప్రాముఖ్యమైనది, అత్యున్నతమైనది, అతి శ్రేష్టమైనది దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అది పవిత్రమైనది, పరిపూర్ణమైనది అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తున్నట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అనగా లోకములో ఉన్నటువంటి మానవులు. ఈ మానవులను దేవుడు ప్రేమించి యేసుక్రీస్తు నందు మానవులకు విమోచన కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. అది దేవుని యొక్క ప్రేమ ద్వారా లభించింది. యోహాను పత్రిక 3వ అధ్యాయము 16లో మనము గమనించినప్పుడు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ ధ్వజము అనే అంశమును మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మానవులను ఎంతగా ప్రేమించాడు అనే సంగతిని ఆలోచన చేసినప్పుడు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమను గురించి మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13లో మనం చూసినప్పుడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరునూ లేరు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరునూ లేరు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూద్దాం. అందులో మనము గమనించినప్పుడు 7వ వచనంలో ఒక సంగతి మనకు కనిపిస్తున్నది. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఏమన్నాడు? స్నేహితుల కోసము ప్రాణం పెట్టేవాడు ఉండవచ్చు అని చెప్తున్నాడు. మంచివాని కోసం ఎవరైనా తన ప్రాణం తెగింపవచ్చునేమో అన్నాడు. అంటే అటువంటి సందర్భాలు అరుదుగా ఉంటే ఉండవచ్చు. కానీ దేవుడు మానవులను ఏ రీతిగా ప్రేమించాడు అనే సంగతి మనం చూసినప్పుడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం.
10వ చూసినప్పుడు శత్రువులమయ్యుండగా అన్నాడు. శత్రువులమయ్యుండగా. శత్రువును ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించగలమా? ఒక చిన్న కీడు మనకు చేస్తే ఆ విషయాన్ని మన జీవితాల్లో గుర్తుంచుకుంటాం. ప్రతి కీడు చేయకపోవచ్చు, కానీ ఆ సంగతి మన మనసులో ఉంటుంది. అలాంటి వారికి మేలు చేయాలంటే చాలామందికి మనస్సు ఉండదు. మానవ తత్వం మనం చూడవచ్చు. కానీ దేవుడు ఏం చేశారనే సంగతి గమనించినప్పుడు శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించారు, యేసుక్రీస్తును లోకానికి పంపించారు. ఆ యేసుక్రీస్తు వారి శరీరం మీద మన పాపలకు రాసిన శిక్ష విధించారు. యేసుక్రీస్తు వారు మన స్థానంలో శిక్ష భరించారు. మన పాప పరిహారం కోసం రక్తం చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళిపోయారు. పాపముల చేత నశించిన మానవుని పాప శాపాలను బట్టి నిత్యాగ్నికి వెళ్ళే మానవులను ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారిలాగా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన తెలియచేసిన సంగతులు లేక ఆయన పిలిచిన పిలుపును మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రేమించిన వారు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చారు, మహిమను విడిచి భూలోకానికి వచ్చారు. మానవుల మధ్య ఆయన పాపం లేకుండా జీవించిన వారు పాప పరిహారం కోసం శిలువలో తనను తాను ప్రాయశ్చిత్తార్థములుగా అప్పగించుకున్నాడు, చనిపోయారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, నీతివంతుని కోసం ఎవరైనా తెగింపవచ్చునేమో, స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడు ఉండవచ్చునేమో, కానీ శత్రువులుగా ప్రేమించాడు. దేవునికి విరోధంగా పాపం చేస్తుండగా ప్రేమించాడు. ఇంకేం చెప్పాడు? భక్తిహీనుల కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారని 6వ వచనంలో చెప్పాడు. భక్తిహీనుల కోసం, పాపాత్ముల కోసం, శత్రువుల కోసం ఆయన చనిపోయాడు. ఇలాంటి వారిని ఎవరు ప్రేమిస్తారు? మనం ఆలోచన చేయాలి. అందుకే ఒక పాట మనం వింటుంటాం కదా, శత్రువును ఎవరైనా ప్రేమించరు అనే పాట. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణమునే ధారపోసి విమోచింతురా. శత్రువును ఎవరైనా ప్రేమింతురా, ప్రాణమునే ధారపోసి విమోచింతురా. ఎవరికైనా తరమౌనా ఈ లోకమునా, ఎవరికైనా తరమౌనా ఈ లోకమునా, నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోనా, నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోనా. నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం. నిన్ను వేడి మనలేనుగా, నిన్ను వేడి మనలేనుగా. శత్రువులను ప్రేమించక భూలోకంలో ఏ మానవునికి సాధ్యం కాదు. అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారికే సాధ్యం. అది కూడా ఎలాగా? ప్రాణము పెట్టినంతగా. ప్రాణం పెట్టి రక్షించినాడు. అది దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యం. క్రీస్తు ప్రేమ యొక్క ఔన్నత్యం నువ్వు ఎరిగి ఉంటున్నావా, అనుభవిస్తున్నావా? ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రేమను త్రోసివేస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, ఇప్పుడైనా క్రీస్తు ప్రేమను గ్రహించి, నిన్ను ప్రేమించి నీ పాపాల కోసం శిక్ష భరించి, నీ పాప పరిహారం కోసం రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచే క్రీస్తు యేసును నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ పాపాలు క్షమిస్తాడు.
ఎంత ఘోర పాపిగా క్షమిస్తాడు, నిత్యాజ్ఞని తప్పిస్తాడు, నిత్య జీవం, పరలోక భాగ్యం, దేవుని యొక్క రాజ్యం మీకు ఉచితంగా దయచేస్తాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పరరా, యేసు పాదములపై పరరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన ప్రభు యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన ప్రభు యేసుకు సమమెవరు. అన్కంపేరబుల్ లవ్, అన్కంపేరబుల్ గాడ్, అసమానమైన ప్రేమ, అసమానమైన దేవుడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ రుచించుట గొప్ప భాగ్యం. క్రీస్తు ప్రేమ అనుభవించుట గొప్ప ధన్యత. ఆ ధన్యత నీవు పొంది ఉన్నావా? ఇప్పుడైనా క్రీస్తు ప్రేమను గ్రహించుట, స్వీకరించుట, అనుభవించుట నీకెంతో ధన్యత. క్రీస్తు ప్రేమను గురించి మనం గమనించాం కదా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను అని సంఘం అక్కడ తెలియపరుస్తుంటున్నాడు. క్రీస్తు ప్రేమ మాధుర్యం గురించి, క్రీస్తు ప్రేమ అమూల్యతను గురించి, క్రీస్తు ప్రేమ ఔన్నత్యం గురించి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధ్వజము అనగా ఎత్తైనది అని అర్థం. ఇంగ్లీష్లో బ్యానర్ అని ఉంటుంది. ఆ బ్యానర్ను ఎక్కడ ఉంచుతారు మనకు తెలుసు కదా. ఎత్తైన ప్రదేశంలో అందరికీ కనిపించినట్లుగా ఆ స్తంభము లేక ఆ బ్యానర్ ఉంటుంది, ఆ ధ్వజం ఉంటుంది. మనము విందుని గురించి ధ్యానిస్తున్న సందర్భంలో యెషయా గ్రంథము 25లో కొన్ని విషయాలు గమనించాం కదా. అక్కడ ఏం చెప్పారు? ఈ పర్వతం మీద సైన్యములకు అధిపత్యకు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అని మనం గతంలో చదివాము, ధ్యానం చేసుకున్నాం. పర్వతం మీద, యెరూషలేము పట్టణ సమీపంలో, ప్రపంచ కేంద్రస్థానం లేక ఈ భూమండలానికి మధ్యస్థ ప్రదేశం ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణ సమీపంలో గొల్గోతా అనే పర్వతం మీద ప్రపంచ మానవాళికి బాహకంగా కనిపించే రీతిగా యేసుక్రీస్తు యొక్క బలియాగమును మనం చూస్తున్నాం. ఎత్తబడిన ధ్వజము, ప్రేమ ధ్వజం, సిలువలో ప్రత్యక్షపరచినటువంటి క్రీస్తు ప్రేమ లేక ధ్వజమును మనం చూస్తున్నాం. అనేక పాటలు మనం పాడుకుంటుంటాం, చాలా మంచిది, వాక్యానుసరంగా వ్రాసిన పాటలు. దేవుని ఆత్మ సహాయం ద్వారా ఆ వ్రాసిన పాటలు మనకు చాలా సహాయకరం. ఆ సిల్వలో సెలయేరులై, ఆ సిల్వలో సెలయేరులై ప్రభు ప్రేమ ప్రవహించెనే, ప్రతి పాపి దరి చేరెనే,
ప్రభు ప్రేమ ప్రవహించెనే, ప్రతి పాపి దరి చేరెనే, ఆ ప్రేమ నిన్ను కోరెనే, నీ కోసమే వేచెనే, ఆ ప్రేమ నిన్ను కోరెనే, నీ కోసమే వేచెనే. ఆ సిల్వలో సెలయేరులై, ఆ సిల్వలో సెలయేరులై, ప్రభు ప్రేమ ప్రవహించెనే, ప్రతి పాపి దరి చేరెనే, ప్రభు ప్రేమ ప్రవహించెనే, ప్రతి పాపి దరి చేరెనే. క్రీస్తు ప్రేమ ఆ శిలువ ధ్వజం మీద నీకోసము మరణించిన క్రీస్తు ప్రేమ, బలి అయిన క్రీస్తు ప్రేమ, ప్రవహించిన క్రీస్తు ప్రేమ, నీ చెంతకు ప్రవహించిన క్రీస్తు ప్రేమ, నీకోసం వేచిన ప్రేమ, ఆ శిలువ ధ్వజం మీద దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడినది. ఆ శిలువ ధ్వజం నుండి క్రీస్తు ప్రేమ ప్రవహించినది, ప్రతి పాపి చెంతకు చేరినది, ప్రతి పాపి కోసం వేచి ఉన్నది. ఆ శిలువ ధ్వజం నుండి ప్రవహించిన ప్రేమ నీవు గ్రహించున్నావా? ఆ ప్రేమను నీవు రుచించున్నావా? ఇప్పుడైనా గ్రహించుట, రుచించుట, ఆస్వాదించుట, ఆనందించుట గొప్ప భాగ్యం. శిలువ ధ్వజం మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమను ఎక్కడ మనం చూడగలము? ఆ శిలువలో చూడగలము. క్రీస్తు ప్రేమను ఎక్కడ చూడగలము? ఆయన క్షమాపణలో చూడగలము. క్రీస్తు ప్రేమను ఎక్కడ చూడగలము? మనల్ని రక్షించిన కార్యంలో మనం చూడగలము. క్రీస్తు ప్రేమను ఎక్కడ చూడగలము? నరకానికి వెళ్ళవలసిన మనలను విడిపించి పరలోక రాజ్యంలో చేర్చిన క్రీస్తు ప్రేమను, ఆ పరలోక మహిమను ధ్యానిస్తున్నప్పుడు మనం చూడగలం. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అత్యున్నతమైన ప్రేమ, ఎంత శ్రేష్టమైన ప్రేమ! ఆ శిలువ ధ్వజమును చూస్తే ఎంత భాగ్యం! చూస్తావా ఈ సమయంలో? అది నీకెంతో మేలు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఒక బాధ్యత అప్పగించారు. ఏమిటి ఆ బాధ్యత? కీర్తనలు 60 కీర్తన 4వ వాక్యం, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావని దేవుని యొక్క వాక్యంలో భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందినవారు, క్రీస్తు ప్రేమను రుచించినవారు, అనుభవిస్తున్నవారు ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను తమ మట్టుకు తాము అనుభవించే కాక క్రీస్తు ప్రేమ యొక్క మాధుర్యమును ఎరుగని వారికి క్రీస్తు ప్రేమ మాధుర్యమును తెలియచేయాలి, లేక రుచింపచేయాలి. ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై అన్నాడు. క్రీస్తు యేసు కల్వరి ప్రేమను లోకానికి ప్రకటింపచేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి
బాప్సం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. ఒక దేశానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక జనానికి కాదు. అందరినీ ప్రేమించాడు, అందరి కోసం బలియాగం అయిపోయాడు, అందరి పాప పరిహారం కోసం రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు. అందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి సువార్త ఎంతమందికి? సర్వలోక మానవులకు సువార్త ప్రకటించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. సత్యము తెలియనివారు, అసత్యంలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, అంధత్వంలో ఉన్నవారు, ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నవారు స్వార్థ మాకు అవసరం లేదు, స్వార్థ ప్రకటించవద్దు అని ఆక్షేపించేవారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం బట్టి నేను జ్ఞాపం చేస్తున్న అంశం ఏంటంటే, స్వార్థ లేకపోతే మిగిలినది దుర్వార్త మాత్రమే ఉంటుంది. ప్రియులారా గుర్తుంచుకోండి, మీకు స్వార్థ కావాలిగా దుర్వార్త కావాలిగా. స్వార్థ ఆక్షేపిస్తున్నారంటే మీరు దుర్వార్తను ప్రేమిస్తున్నారని అర్థం. స్వార్థను అడ్డగిస్తున్నారంటే దుర్నీతి ప్రేమిస్తున్నారని అర్థం. అర్థమవుతుందా మీకు? కనీసం భాషా పదాలంగా అర్థమవుతున్నాయా? స్వార్థను అడ్డగిస్తారా? మంచి వార్తను అడ్డగిస్తారా? ఇదేమి ఘోరం. అసలు భాషా పదంగా అర్థమవుతుందా మీకు? ఆలోచన చేయండి. ఏం ప్రయోజనము, ఏమి క్షేమం ఆలోచన చేస్తున్నారా? గ్రహింపు లేకుండా స్వార్థ అవసరం లేదు, స్వార్థ అడ్డగిస్తామంటే ఎవరికి నష్టం చెప్పండి? అమృతం అవసరం లేదంటే ఎవరికి నష్టము? మీరే చెప్పండి. పండితులారా, జ్ఞానులారా ఆలోచన చేయండి. క్రీస్తు ప్రేమ స్వార్థ లేకపోతే, శుభవార్తే లేకపోతే మిగిలిన దుర్వార్తే కదా. అదే మీకు కావాలిగా, అందులోనే ఉంటారా? ఆలోచించండి. దాని ఫలితం ఏమిటి మీకు తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడ్డగిస్తారు స్వార్థను? క్రీస్తు ప్రేమ బట్టి నమస్కరించి తెలియచేస్తున్నాను, సువార్తను అడ్డగిస్తే కలిగే నష్టం మీకే. స్వార్థను అడ్డగిస్తే కలిగే నష్టం మీకే, నమ్మిన వారికి ఏమి నష్టం కాదు. అని ఆజ్ఞలు బట్టి సొంత ఖర్చులు భరించి, సమయాన్ని హెచ్చించి, ప్రాణాలు తెగించి దేవుని ఆజ్ఞ మేరకు స్వార్థ ప్రకటిస్తున్నారే కానీ స్వలాభ అపేక్షతో కాదు. కొందరు ఉన్నారా? వాస్తవమే, కాదని మేము చెప్పడం లేదు. స్వార్థపరులు ఉన్నారు, భక్తి ముసుగులో నష్టం కలిగించేవారు ఉన్నారు. అంత మాత్రం చేత సత్యం అడ్డగిస్తారా? ఆలోచించండి. సత్యం సత్యమే. స్వార్థ అనేక మంచి వార్త కదా. ఆలోచన చేయండి. ఎందుకు అడ్డగిస్తారు? ఎందుకు ఆక్షేపణ చేస్తారు? నమ్మిన వారి మీదకి ఎందుకు దాడి చేస్తారు? భారతీయ మిత్రులారా, స్నేహితులారా, మీ మేలు కోరి ప్రకటిస్తున్నారు, మీ క్షేమం కోరి ప్రకటిస్తున్నారు. ఆలోచన చేయండి, సత్యం గ్రహించండి, దైవ ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన దయచేసే క్షమాపణ పొందండి, ఆత్మరక్షణ పొందండి, దేవుని యొక్క రాజ్యం చేరండి. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ ధ్వజం ప్రకటిస్తుండగా, ఊరేగిస్తుండగా, ప్రచురిస్తుండగా, ప్రకటిస్తుండగా ఆలకించండి. సత్యాలు వివేచించండి. ఏ సత్యమో దాన్ని అనుసరించండి. బైబిల్ చెప్పేది ఏమిటంటే సమస్తము పరీక్షించి మేలైనది చెప్పటం చెప్తుంది. ఆషామాషిగా, గుడ్డిగా నమ్మండి, అనుసరించని చెప్పాలి. సమస్తము పరీక్షించి మేలైనది చెప్పుతుంది అని చెప్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరుల, క్రీస్తు ప్రేమ ధ్వజం ప్రపంచానికి తెలియచేయబడినట్లుగా ప్రపంచ కేంద్ర స్థానంలో, ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేము సమీపంలో క్రీస్తు ప్రేమ ధ్వజము ఎత్తబడింది. ప్రపంచమంతటికీ ప్రత్యక్షపరచబడింది.
ఆ ప్రేమను నిరాకరించక, ప్రోసివేయక, దైవ ప్రేమను స్వీకరించాలని, క్రీస్తు ప్రేమను అనుభవించాలని, పాప క్షమాపణ పొందాలని, ఆత్మరక్షణ పొందాలని, మోక్ష భాగ్యం పొందాలని ప్రభువైన క్రీస్తు యేసు వారి పేరిట ఈ సత్య సువార్తను మీకు అందిస్తున్నాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15లో మనం చూసినప్పుడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అని చెప్పాడు. ప్రస్తుత కాలము భౌతికంగా క్రీస్తు యేసు ప్రభువారు లోకములో లేరు, కానీ సత్యమయ్యున్న ఆ క్రీస్తును లోకానికి ప్రత్యక్షపరచవలసిన బాధ్యత ఎవరిదంటే సంఘానిది, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి. అదే సంగతి ఇక్కడ చెప్తున్నారు. ఆ సంఘము సత్యమునకు స్తంభము అని చెప్పాడు. అనగా సంఘమే ఒక ధ్వజం. క్రీస్తు ధ్వజాన్ని చూసాం, అది మొదటి విషయం. ఆ ధ్వజానికి ప్రత్యక్ష సాక్షి లేక ఆ ధ్వజమును, క్రీస్తు యేసు యొక్క ప్రేమ ధ్వజమును ప్రత్యక్షపరచవలసిన బాధ్యత, లోకానికి ప్రత్యక్షపరచవలసిన బాధ్యత సంఘానిది అని తెలియజేస్తున్నారు. కాబట్టి సంఘము ఏం చేయాలి? క్రీస్తు యేసు యొక్క ప్రేమ ధ్వజానికి ఆధారంగా ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. ఆ ప్రేమ ధ్వజమును లోకానికి చూపించాలి అని చెప్తున్నాడు. ఆధారం ఆయనే, స్తంభము ఆయనే. ఆ స్తంభము అనగా ఆ ధ్వజమును, ఆ ప్రేమ ధ్వజమును, క్రీస్తు ధ్వజమును లోకానికి ఎత్తి చూపించవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది. కీర్తనలో అదే విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, నమ్మిన వారి బాధ్యత ఇక్కడ చూస్తున్నాం. ఆటంకాలు ఉండవచ్చు, అభ్యంతరాలు ఉండవచ్చు. దేవుని ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క ప్రేమను ప్రకటించడం బాధ్యత. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రతి వారికి ఆయన బహుమానాలు దయచేస్తాడు. దీని వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ ప్రేమ మన వరకే దాచుకోకుండా నమ్మని వారికి తెలియచేయాలి. క్రీస్తు ప్రేమ అంటే మనకు తెలియదు. ఒకప్పుడు మనకంటే ముందుగా ప్రభు యొక్క ప్రేమను రుచించిన వారు, అనుభవించిన వారు ఆ ప్రేమ మాధుర్యమును మనకు అందించారు. మనం రుచించాం, అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం నశించే ఆత్మల విషయంలో భారం కలిగి వేదనతో ప్రార్థించి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తాం. నశించే ఆత్మలను ప్రభు చెంతకు నడిపిస్తాం. వారు ఆత్మశాంతి పొందుతారు, పరలోక భాగ్యం వారు కూడా అనుభవిస్తారు. అట్టి ధన్యత మనకు ప్రభు దయచేశారు. మన బాధ్యత, కర్తవ్యం నిర్వహిస్తాం. నశించే ఆత్మలను ప్రభు చెంతకు నడిపిస్తాం. ప్రభు తప్పక దీవిస్తాడు. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.